నరసింహారావు జై మినిస్టర్ తెలుగు బిడ్డ పివి నరసింహారావు బంగార బిడ్డ పివి నరసింహారావు అమర్ హై అమర్ హై అమర్ హై జన్మ ధన్యులమయ్యా పివి నరసింహ ధన్యులమయ్యా పివి నరసింహ జన్మ ధన్యులమయ్యా ఈరోజు వంగాల గ్రామ ముద్దుబిడ్డ భారత ప్రధాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా మనందరం కూడా ఈరోజు ఇక్కడ కలిసినాం. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు పివి నరసింహారావు గారి చరిత్ర గురించి చెప్పినారు. లేదా వేదిక మీద ఉన్న పెద్దలు కూడా అనేక సందర్భాల్లో పివి నరసింహారావు గారికి సంబంధించిన అంశాలు చెప్పినారు. ఈరోజు పివి నరసింహారావు గారు అనేటువంటి వ్యక్తి తప్పకుండా ఈ దేశానికే కాదు అసలు ఆర్థిక రంగానికి సంబంధించి ఆర్థికమైనటువంటి సంస్కారాలు తీసుకొచ్చినటువంటి అంశంలో ప్రపంచానికి ఆదర్శమైనటువంటి వాటి సందర్భంగా మనం చేస్తున్నారు. పివి నరసింహారావు గారు చూసి ఆర్థిక సంస్కరణలు అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా వారు ఆచరించేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడ్డది. దాంతో పాటుగా ఊరికే ఆర్థిక సంస్కరణలకి పరిమితం కాకుండా వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వెంకటస్వామి గారిని రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా తీసుకొని మొట్టమొదటిసారి దాదాపు 30,000 కోట్ల నిధులు ఇచ్చి గ్రామీణాభివృద్ధి శాఖను పటిష్టవంతం చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు గ్రామీణాభివృద్ధితో పాటుగా గ్రామీణాభివృద్ధిలో భాగమైన విద్య బాగుండాలని దేశవ్యాప్తంగా నవోదయ సంస్థలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక ఉన్నతమైన విద్యను అందించేటువంటి ఆలోచన చేయగలిగిన వ్యక్తి. దాంతో పాటుగా ఇప్పుడు కూడా సంస్కరణలు కావచ్చు, స్వయంగా భూస్వామి అయినప్పటికీ కూడా పేదలకు న్యాయం జరగాలంటే భూ సంస్కరణ తప్ప ఇంకొక మార్గం లేదని తన పదవికి ఇబ్బంది వచ్చినా భూ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా సిపిఐ అయినా ఎవరైనా పేదలకు భూములు పంచాలంటా ఉన్నాం, న్యాయం జరగాలి, భూమి లేనోనికి భూమి కావాలంటా ఉన్నాం, కొన్ని రోజులు దున్నేవానికి భూమి కన్నాం. ఆ విధంగా అటువంటి వయసులో అటువంటి సందర్భంలో కూడా పివి నరసింహారావు గారు గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. బహుభాషా కోవిదుడిగా గ్రామీణ స్థాయి నుంచి స్వయం కృషితోటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఒక దేశంలో అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి పదవి, అది కూడా మైనార్టీలో ఉంటే కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా దేశ ప్రధానమంత్రిగా నడిపినటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. తప్పకుండా మరి మిత్రుల యొక్క సూచనలు వాటన్నింటినీ ప్రభుత్వం చర్చ చేస్తాం. కానీ ఇప్పుడు ఇమీడియట్ గా ప్రభుత్వంలో ఏ ఎలకత్తి నుంచి సిద్దిపేట దాకా రోడ్ అవుతా ఉందో దానికి నేనుగా ప్రతిపాదన చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు ఒప్పిస్తాను. ఆ రోడ్డుకు పివి నరసింహారావు గారు రోడ్ అనేటువంటి నామకరణం చేస్తామనేటువంటి వాటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాంతో మనకు జిల్లాకు సంబంధించిన అంశం చెప్తా ఉన్నారు మిత్రులు. దాన్ని కూడా నేరుగా నిర్ణయం తీసుకునేటువంటి కాదు, అది పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏ నిర్ణయం తీసుకున్నా అదొక అనేకమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు ఆనాడు అనాలోచితంగా చేసిరా, ఆలోచనతో చేసిరా, విచక్షణతో చేసిరా, క్రమబద్ధంతో చేసిరా చర్చ లేదు. కానీ ఆనాడు పివి నరసింహారావు గారి పేరు మరవడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలకు నిరాశ కలిగించినటువంటి అంశమే. తప్పకుండా అటువంటి అంశాన్ని పెద్దలతోటి మంత్రివర్గంలో లేదా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏ విధంగా వారు గౌరవించుకోవాలనేటువంటి మాటను ఈ పివి నరసింహారావు గారు పుట్టినటువంటి వంగర గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడిగా మంత్రిగా వారి గౌరవాన్ని ఎంత పెంచాలో, ఎంత విధంగా ముందుకు తీసుకుపోవాలో అందులో ముందుంటారనేటువంటి వాటి సందర్భంగా మనవేస్తూ మరొక్కసారి పివి నరసింహారావు గారి స్మారకంగా ఇక్కడ తీసుకున్న కార్యక్రమాలను వేగవంతం చేయడానికి అది టూరిజం శాఖ కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావచ్చు, నిధుల కొరత ఉన్నా ఏదన్నా మరొక్కసారి వచ్చినప్పుడు పివి నరసింహారావు గారి పేరు మీద ఏ ప్రభుత్వం తీసుకున్నా వాటన్నింటికి సంబంధించి
ఒక పూర్తి స్థాయి లోపల కంప్లీట్ చేసే విధంగా నేను జాయింట్ కలెక్టర్ గారిని కోరుతాను, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారిని కోరుతాను. వాటికి సంబంధించి ఒక పూర్తి పరిశీలన చేసి గ్రామ సర్పంచ్, మండల ప్రెసిడెంట్, జడ్పీటీసీ అందరూ కూడా స్థానికులు రాజకీయాలకు అతీతంగా దాన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంది, ఏం చేస్తే అందరికి ఉపయోగపడుతుంది, ఇంకా ఏం కావాలి అనే ఆలోచనతో ఒక నివేదిక లాగా ఇచ్చినట్టయితే దాన్ని ప్రభుత్వం ముందుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మరొక్కసారి అందరం కూడా పెద్దలు మంచి పీవీ గారంటే ఆ యొక్క గౌరవము, మాట, ఆ విలువ అనేటువంటిది మళ్ళీ అందరికీ వస్తుంది అనుకునేది లేదు. కానీ అటువంటి ఒక మహానుభావుని చరిత్ర అంతా కూడా భవిష్యత్ తరానికి తెలవాలి. అది పాఠ్య పుస్తకాల ద్వారా కావచ్చు, లేదా చరిత్రలో కావచ్చు. ఏ విధంగా వారిని మనం గమనించుకుంటా పోతా ఉంటుంటే ఇక్కడ విగ్రహాలు పెట్టుకోవడం ఎందుకు పెట్టుకుంటాం? ఆయన పివి నరసింహారావు గారు వారి ఇటువంటి మహోన్నత వ్యక్తి. మనం కూడా మన పిల్లలకు అటువంటి ఆయన గురించి చెప్పాలి. చెప్తే అనుకరణ జరుగుతుందని ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నా, జ్యోతిబా పూలే గారి విగ్రహం పెట్టుకున్నా, మహాత్మా గాంధీ విగ్రహం పెట్టుకున్నా, ఇందిరాగాంధీ గారి విగ్రహం పెట్టుకున్నా, నెహ్రూ గారి విగ్రహం పెట్టుకున్నా. జగ్జీవన్ భగవంతుడు ఇచ్చిన గొప్ప మరుపు మానవులకు మరుపు. ఏదైనా మర్చిపోతాం, సంతోషాన్ని మరుస్తాం, దుఃఖాన్ని మరుస్తాం. అది మరవకపోతే వాళ్ళు మనిషిగా ఉండరు. కాబట్టి ఎందుకంటే సంతోషంలో ఎప్పుడు నవ్వుకునే పోతే మనం ఏమంటాం, దుఃఖంలో ఎప్పుడు వేసుకునే పోతే ఏమంటాం, మరుస్తాం. కానీ అటువంటి వాళ్ళ గొప్ప వాళ్ళ చరిత్ర మరవద్దు. ఎప్పుడు కూడా మనం మన భవిష్యత్ తరానికి చెప్పాలనే ఈ విగ్రహాల సంస్కృతి గతంలో 100 ఏళ్ల నుంచి వస్తా ఉంది. దాని ప్రకారం ఇక్కడ జరిగినటువంటి పివి నరసింహారావు గారి విగ్రహానికి వారు నివాళులు అర్పించుకొని ఈనాడు ఈ మాట మాట్లాడుకొని అందరం కూడా కలిసి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వారి గొప్పతనాన్ని, వారు చేసిన సేవల్ని, వారి ఇచ్చినటువంటి స్ఫూర్తిని భవిష్యత్ తరం నేర్చుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మా పెద్దలందరికీ భాగస్వాములై చొరవ తీసుకొని నిన్ననే మన శాసనసభ రాగానే నేను ఇవాళ నీకు వస్తాను చెప్పగానే ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ప్రతి భాగస్వాములందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ పివి నరసింహారావు మరొకసారి నా హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తా ఉన్నాను.